బాధితులు లోపలికి పోనీయట్లేదంటే కొంత లోపల ఇంకా మంటలు హాట్ ఉంది, మేము తిరగడమే కష్టమైంది. సో పోలీస్ డిపార్ట్మెంట్ వారి జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటా ఉన్నారు. ఇంకా కొన్ని బాడీస్ను ట్రేస్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ కార్యక్రమం లోపల సజావుగా జరుగుతూ ఉంది. స్టేట్ డిజాస్టరు, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్స్ అని లోపల ఉన్నాయి. ఇప్పుడు అందరినీ లోపల అలౌ చేస్తే అసలు పని జరగదు కాబట్టి కొంత రెస్ట్రిక్షన్ పెట్టున్నారు. ఏది ఏమైనా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట ప్రకారము బాధిత కుటుంబాలని ఆదుకుంటాము. యాజమాన్యంతో కూడా చర్చలు జరుపుతూ ఉన్నారు. అన్ని రకాలుగా చనిపోయిన కుటుంబాలని, పిల్లల్ని, వాళ్ళందరినీ కూడా ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీది. రాహుల్ గాంధీ గారు దీని మీద చాలా కన్సర్న్ వ్యక్తం చేసినారు. మీనాక్షి మేడం గారిని ఢిల్లీ నుంచి ఉటావుటిని ఇక్కడ పంపించినారు. ఆవిడ కూడా మాతో వచ్చినారు. ఇక్కడ చూసినాము. ఇది చాలా భయానకరమైన సంఘటన. ఆ భగవంతుడు ప్రార్థిస్తామని ఇలాంటి సంఘటనలు మరొకటి జరగకూడదని. ఏది ఏమైనా జరిగిన సంఘటన దురదృష్టకరం. అక్కడ చనిపోయిన కుటుంబాలు అందరినీ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆదుకుంటాం. కొంత ఓపిక పట్టాల్సిన కోరుతాం. చెప్పలేము, ఇంకా చాలా డిబ్రీస్ ఉన్నాయి లోపల, చాలా లోతుగా జరుగుతూ ఉంది.